విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు తారక రామం అన్నగారి అంతరంగం పుస్తకాన్ని అలాగే ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ స్పెషల్ క్యాలెండర్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆవిష్కరించారు. తారక రామం అన్నగారి అంతరంగం పుస్తకంలో ఎన్టీఆర్ సినిమా కెరియర్ విశేషాలు, పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి సమాచారాన్ని, ఆయన గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. మోహన్ గోటేటి, బికే ఈశ్వర్, కె ఉడయవర్ల, కె ఉమామహేశ్వరరావు, గౌస్, సాతవాహన, యు వినాయకరావు, రెంటల్ జయదేవ, అనురాధ, రమణమూర్తి తదితర పాత్రికేయులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మొమెంటోలు అందుకున్నారు. అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు, మనం చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అన్నారు. గత ఏడాది మొత్తం ఎన్టీఆర్ శత జయంతి జరుపుకున్నాము. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరుపుకుంటున్నాము అని అన్నారు. 75 సంవత్సరాల ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఇది ఒక అపూర్వ ఘట్టం. తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అనగానే గుర్తుకు వచ్చే మొదటి నాయకులు నందమూరి తారక రామారావు. నాకు ఏ ఈజులు లేవు, ఉన్నది ఒకటే, అది హ్యూమనిజం అని ఆనాడే తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్లు పడుతుంది, కానీ ఎన్టీఆర్ మాత్రం సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాలు నటించేవారు. ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించినా అందులో జీవించేవారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్లా విభిన్న పాత్రలు పోషించిన నటులు ఎక్కడా ఉండరు. ఎన్టీఆర్లా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో ఎక్కడైనా జరుగుతుందనే నమ్మకం లేదు. దేశంలో మొట్టమొదటిసారి రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ని గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు ఖచ్చితంగా వదిలిపెట్టాం. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడి సాధిస్తాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.